కరెంటు మీటర్ల మార్పు. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, ఈ మీటర్లలో ఇలా తిరుగుతూ ఉంటుంది ఒకటి రోల్. అది తిరుగుతూ ఉన్న దాన్ని బట్టి మనకి మీటరింగ్ అవుతుంటుంది. దీని లూప్ హోల్స్ని కనిపెట్టారు కొంతమంది విద్యుత్ ఉద్యోగులు, కొంతమంది వ్యాపార పారిశ్రామికవేత్తలు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మీటర్ని అంటే కరెంట్ అయితే వాడుకుతూ ఉంటారు, మీటర్ మాత్రం స్ట్రక్ అయిపోతుంది. రోజులో ఒక 5 గంటలు 6 గంటలు స్ట్రక్ చేయడం, లేదంటే కొంతమంది అయితే వెనక్కి తిప్పేయడం లాంటివి చేసి కరెంట్ ఏమో 1000 యూనిట్లు వాడితే అక్కడ బిల్లింగ్ కనబడితే ప్రభుత్వం దగ్గర వాడకము, బిల్లులు వచ్చేటప్పటికి అన్ని బిల్లులు కలిపితే 500 600 అంటే 400 యూనిట్లు. దాన్ని ఏమంటారు, ట్రాన్స్ఫర్ లాసెస్ అంటే విద్యుత్ పంపిణీ నష్టాల కింద చూపెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అది తప్పు అన్నది తెలిసింది. ఎట్లా జరుగుతుందంటే ఈ మీటర్ ట్యాంపరింగ్. దీన్ని మార్చడానికి స్మార్ట్ మీటర్, మనకు కనుక ఇదివరకు మన వాచీలు ముళ్ళుతో తిరుగుతూ ఉండేవి, తర్వాత కాలంలో అంకె కనబడేటటువంటి వాచీలు వచ్చినాయి. అట్లాగా స్మార్ట్ మీటర్స్ పెట్టారు. అయితే ఇది కార్పొరేట్ వ్యవస్థ, అదానీ లాంటి వాళ్ళు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. స్మార్ట్ మీటర్ పెట్టడంలో తప్పులేదు, కానీ స్మార్ట్ మీటర్ వచ్చే కరెంటు విపరీతంగా కనబడుతోంది. విపరీతమైన 500 కరెంట్ వచ్చే వాళ్ళకి 1500 1700 రూపాయలు. మనం విజయవాడలో కేసినేని చిన్ని నిలదీసినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నట్టు పబ్లిక్. అంతకుముందు విద్యుత్తులో స్మార్ట్ మీటర్లు పెడితే పగల కొట్టండి అని పిలుపునిచ్చారు ఎన్నికల సందర్భంలో తన యువగళం పాదయాత్రలో లోకేష్. అట్లాంటిది ఇప్పుడు స్మార్ట్ మీటర్లు చాలా కామ్గా కూల్గా రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. ఈ అంశం ఎందుకు జరుగుతోంది అన్నటువంటిది ఇక్కడ ప్రశ్నార్థకమైనటువంటి విషయం. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక విచిత్రమైన టర్నింగ్ తీసుకుంటుంది. జగన్ ఉన్నప్పుడేమో అదానికి దోచిపెడుతున్నారని అంతరచ్చ చేశారు. ఇప్పుడు సిటీ ఎడిషన్లో స్మార్ట్ బెదిరింపులు అంట. ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త, మీటర్ పెట్టుకోకుండా విద్యుత్ కట్టు అంటూ బెదిరిస్తున్నారు. అదానీ సిబ్బంది తీరు మీద వినియోగదారుల ఆగ్రహం. అంటే ఆ కరెంటు పెట్టేవాడు అదానీ సిబ్బంది అంట. అదానీ వాడు వచ్చేసి కరెంటు పెడతాడా? మరి విద్యుత్ శాఖ నిద్రపోతుందా? విద్యుత్ శాఖ పెట్టే కరెంట్ మీటర్ అదానీ వాడి చేత వాడు పెట్టించమన్నాడు. నువ్వే పెట్టాలి కదా తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడు ఏ బెదిరింపులు ఉండదు కదా. ఎవరి కోసం ఈ నాటకాలు ఆడుతున్నారు అంటే, పాపం అయితే అదానీది, పుణ్యం అయితే బాబు సర్కార్ది. ఇది మోసాల చట్టాలో కొత్త మోడల్, నీచ జర్నలిజానికి పరాకాష్ట.